ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ డాక్యుమెంట్స్ కనిపించకపోవడం ఏంటి? అయినా ఆ విరూపాక్షి ఫైల్లో పెట్టిన మన పేపర్స్ కనిపించకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ వాటిని రాజు రూపే తీసుంటే అక్కడే నన్ను ఇరికించేసేవారు. వాళ్ళిద్దరూ పోలీస్ కుక్కల్లాంటి వాళ్ళు. ఎవరినైనా ఇట్టే పసిగట్టిస్తారు. మా జీవితాలు ఇలా తగలడ్డానికి కూడా వాళ్లే కారణం. మనం ఎంత తెలివిగా ఆలోచించి ప్లాన్ చేసినా వాళ్ళు పసిగట్టేసి అందరి ముందు బయట పెట్టేసేవాళ్ళు. నిన్ను కూడా ఏదో రోజు ఇరికించేస్తారు. వాళ్ళిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండు. ఏదో ఒక రోజేంటి, ఈ రోజే ఇరికించేసేవారు. దేవుడి దయ వల్ల ఎలాగో బయటపడ్డాను. మాధవ్ గారు, మీరు టెన్షన్ పడుతుంటే కూడా మీ అందం కొంచెం కూడా తగ్గట్లేదు తెలుసా? మిస్ అయిన పేపర్స్ గురించి నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి దీపక్ అందం గురించి మాట్లాడుతున్నావు? అది సూర్యప్రతాప్ కంటపడుంటే నన్ను ప్రాణాలతో వదిలిపెట్టుండేవాడు కాదు. మీ ప్రాణం మీదకి వస్తుంది అంటే నా ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటాను. మీరేం వరి అవ్వకండి. ఇప్పుడు నా ప్రాణం మీదకొచ్చేలా ఉంది. కాపాడతావా? కాపాడతావా? ఆల్రెడీ కాపాడేశాను. ఆ మిస్ అయిన పేపర్స్ ఇవేనా? ఇవే దీపక్. అయినా ఇవి నీ చేతికెలా వచ్చాయి? నువ్వు చెప్పినట్టుగానే రాజు రూపలకి నీ మీద అనుమానం వచ్చింది. ఈ పేపర్స్ గురించి కూడా తెలిసిపోయింది. ఎలా అయినా నీ నిరికించాలి, నీ బండారం బయట పెట్టాలని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటే నేను విన్నాను. ఏదో ఇంపార్టెంట్ ఫైల్ మీద సంతకం చేయాలి అంటుంది. ఓ కన్నేద్దాం పదండి అమ్మాయి గారు. మీరు ఇంపార్టెంట్ ఫైల్ మీద కన్నేయండి, మీకంటే ముందే నేను చెయ్యేస్తా. ఎలా అయినా నిన్ను కాపాడుకోవాలనుకున్నాను. దేవుడు దయతలిచాడు, నేను ఆ పేపర్స్ కొట్టేశాను. ఎస్, నువ్వు మామూలుడివి కాదు దీపక్. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్. రే దీపక్, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దురా. దీపక్, మాధవ్ గారు, రాజు రూపలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ఏం మాట్లాడుతున్నావు దీపక్? నాకేమైనా అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి? అంటే మా మావయ్యని సీఎం పదవి నుంచి దించి హీరో ఇమేజ్ నుంచి జీరో చెయ్యాలన్నదే మా కల. ఆ కల నెరవేరాలంటే మాకున్న ఏకైక దారివి నువ్వే కదా. అందుకే నీకేమన్నా అయితే మా కల కలగానే ఉండిపోతుంది. నిన్ను
సొంతం చేసుకోవాలన్న నా కల కూడా కలగానే మిగిలిపోతుంది. అందుకే నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను అన్నాను. అవును రాధిక, ఆ ఉద్దేశంతోనే అనుంటాడు. ఊరి నాయను, అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడెలా? పెద్దయ్య గారి దగ్గర నుంచి బయటపడ్డామని సంతోషపడుతున్నారా మిస్ మాధవి గారు? హ, నిన్న మీరు వీళ్ళతో బీట్ అయినప్పుడే అర్థమైంది మీరు వీళ్ళు వదిలిన బాణమేనని. ఏం మాట్లాడుతున్నారు? నేను విరూపాక్షి గారి ఫైల్ మీద సంతకం చేయించాను. ఆ ఫైల్ని ఆవిడ గారికి చేర్చమని దీపక్ని అడుగుతున్నాను. ఓహోహోహో. దీపక్ని ఎందుకని అనుమానం వద్దు. ఈ ఇంట్లో ఖాళీగా పడుండేది దీపక్కే కాబట్టి అడగడానికొచ్చాను. మా అనుమానానికి మీ కలయిక ఒక్కటే కారణం కాదు మాధవి గారు. నిన్న మీ బ్యాగ్లో దొరికిన మూలికలు కూడా కారణమే. ఆ మూలికల గురించి తెలుసుకున్నాం. అవి వామిటింగ్ సెన్సేషన్ని అరికట్టేవి కాదు, వశీకరణం చేసుకోవడానికి వాడే మూలికలని మాకు తెలిసింది. అసలు మీరు ఏ కాలంలో ఉన్నారండి? అసలు వశీకరణం అనేది ఉందా? మూలికలతో వశీకరణం చేసుకోవడం ఏంటండి? మీ ఇద్దరు పిచ్చి కాకపోతే. మరి మీరే కాలంలో ఉన్నారు మేడం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.